మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు రాగి సంగటి అండి. రాగి సంగటి చికెన్ పులుసు సూపర్గా ఉంటుంది. దాన్ని ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక గ్లాసు బియ్యము బాగా కడిగి ఇట్లా నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకొని పక్కన పెట్టుకొని మనము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇట్లాగా మొత్తము అన్నం అంతా ఇట్లా బాగా ఉడికిపోవాలండి. అన్నము చాలా మెత్తగా ఉడికితేనే ఈ సంగటి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తము మనం కొంచెం నీళ్ళు ఎక్కువగానే పెట్టుకొని, అంటే మనం గ్లాస్కి 1.5 గ్లాసు 2 గ్లాసులు కాకుండా 3 గ్లాసులు పోసుకోండి నీళ్ళు. ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే చాలా బాగా మెత్తగా ఉడికిపోద్దండి. అప్పుడే సంగటి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. అంత మెత్తగా ఉడికితేనే ఈ సంగటి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కప్పు మనం రాగి పిండి తీసుకున్నాం కదండి, ఆ పిండి కూడా వేసేసి మనం ఆ పిండి ఏంగానే కలుపుకూడదండి, కొంచెం మూత పెట్టేసేయాలి. ఎందుకంటే ఆవిరికి మనకి పిండి బాగా ఆవిరికి ఉడికిపోతుంది. తర్వాత మన దగ్గర ఇట్లాంటి టెడ్ లాంటిది ఉంటుంది కదండి చిన్నవి, దాంతో ఇట్లాగా కొంచెం కొంచెంగా మొత్తం కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలండి. సంగటి ఈ విధంగా చేసుకొని మనము చికెన్ కూరే కదండి, పప్పులుసు పచ్చడి ఏది వేసుకున్నా, పెరుగు ఎర్రగడ్డలు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. మనం ఇట్లాంటివి తింటే పొద్దున్నే మనం ఇడ్లీలు దోశల కన్నా ఇట్లాంటి దాంట్లో కూడా కొంచెం పెరుగు వేసుకొని ఎర్రగడ్డలను వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా హెల్తీగా కూడా ఉంటాం మనం. 2 రోజులకు ఒకసారి ఇట్లా తప్పకుండా ఈ ఎండాకాలంలో ట్రై చేశారంటే మనం ఎంతో హెల్తీగా ఉంటాము, చాలా బాగుంటాం కూడా మనం. చూడండి ఇట్లాగా మొత్తం ఇట్లాగా అయిపోవాలండి సంగటి. ఇట్లాగా మనము ఇంత మెత్తగా చేసుకుంటే దీంట్లోకి ఏది వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఉప్పు అన్నం ఉడికేటప్పుడే వేసేసుకోవాలి. నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను. మనం అన్నం ఉడుకుతున్నప్పుడు వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్నా కూడా ఇట్లా బాగా కలుపుకొని ఇట్లా మొత్తం మెత్తగా అయిపోయింది కదండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన సంగటి రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ టైంలో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సంగటి రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంతో రుచికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సంగటి రెడీ అయిపోయిందండి. దీంట్లోకి నేను చికెన్ చేస్తున్నానండి. అంటే మీకు చాలా వీడియోల్లో చికెన్ పులుసు చికెన్ కూరలు పెట్టాను కాబట్టి అది వీడియో తీయలేదు. నేను చికెన్ పులుసు చేశాను దీనికోసం. అదైతే ఇప్పుడు నేను తినేస్తున్నానండి. ఇట్లాగా ముద్దలాగా చేసుకొని మనం రాగి సంగటిని ఇట్లా వేడివేడిగా మనం వేడివేడిగా కానీ చేసేస్తే ఇంకా ఈ మెత్తటిగా ఉండే సంగటి చాలా రౌండ్గా వస్తుందండి. చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో. ఈ సంగటికి నేను చికెన్ పులుసు వేసుకొని వేడి రాగి సంగటి చికెన్ పులుసు అయితే టేస్ట్ చేసేస్తున్నానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రాగి సంగటిలోకి చేపల పులుసు కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందండి. మీరైతే రాగి సంగటిలోకి ఏమి నంచుకుంటారో నాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టాలండి. చూడండి నేనైతే రాగి సంగటి అయితే తినేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.